హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాక్ స్టార్ ఆకాష్ భూమి ఎక్కడా కనిపించకపోవడంతో శారద దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అమ్మ ఇక్కడ భూమి లేదా అని అడుగుతారు. ఏమో నాన్న, భూమి కనిపించట్లేదు. భూమిని వాళ్ళ నాన్న శరత్ చంద్రే తీసుకు వెళ్ళిపోయి ఉంటాడు నాన్న అని అంటుంది శారద. వాట్ అంటే ఇప్పుడు భూమి హైదరాబాద్ వెళ్ళిపోయిందా అని అంటారు. అవును నాన్న, ఖచ్చితంగా భూమి హైదరాబాదే వెళ్ళిపోయి ఉంటుంది నాన్న అని చెప్పేసరికి ఇంకా వెంటనే అమ్మా భూమి భూమి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు మనం కూడా హైదరాబాద్కే బయలుదేరాలి. కమ్ లెట్స్ గో టు హైదరాబాద్ అని చెప్పి ఇంకా అలా శారదని తీసుకొని గగన్ అయితే హైదరాబాద్కి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా తార అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ బ్రతికే ఉన్నాడని ఆ శారద చెప్పింది, కానీ బ్రతికున్నాడో లేదో ఇప్పటి వరకు కన్ఫర్మేషనే రాలేదు. ఖచ్చితంగా వీళ్ళు నాటకాలు ఆడడానికే ఇదంతా చేస్తున్నారు. ఆ పొలం నా పేరు మీద రాయించుకోకుండా ఉండడానికే ఇదంతా చేస్తున్నారు. కాబట్టి ఏది ఆ పూరి, ఏయ్ పూరి అని చెప్పి తార పూరిని పిలుస్తుంది. ఇంకా పూరి ఏంటి తార అని అడుగుతుంది. ఇదిగో మొన్న ఈ 10 acres ఆఫ్ పొలం అనేది రాపించుకోలేకపోయాను, ఇప్పుడైనా సంతకం చేయి అని అంటుంది. మా అన్నయ్య బ్రతికే ఉన్నాడని తెలిసాక కూడా నన్ను ఎలా సైన్ చేయమంటావు తారా? నేను సైన్ చేయను అని అంటుంది పూరి. ఏయ్ గగన్ బ్రతికున్నాడు అంటున్నారు, కానీ మనిషిని తీసుకొచ్చి చూపించట్లేదు. నువ్వు మీ అమ్మ కలిసి ఎవరికి చెప్తున్నారే, ఎవరికి కథలు చెప్తున్నారు? మర్యాదగా పెడతావా పెట్టవా అని అంటుంది. తారా ఇప్పటి వరకు నీకు ఊరుకున్నాను, నీకు అడిగే హక్కు లేదు, అసలు నీకు ఇంటికి సంబంధం లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు పెట్టాలి, ఎందుకు సంతకం పెట్టాలి? నేను పెట్టను తారా అని అంటుంది పూరి. ఎంత ధైర్యం నీకు, నాపై అరుస్తావా అని చెప్పి ఇంకా అలా పూరిని తోసేస్తే ఒక్కసారిగా పూరిని గగన్ పట్టుకుంటారు. రాక్ స్టార్ ఆకాష్ ఒక్కసారిగా అలా ఇంకా చాలా నెలల తర్వాత గగన్ని చూసి పాపం చాలా హ్యాపీగా అండ్ ఎంతో మనసులో చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతుంది పూరి. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట రాక్ స్టార్ ఆకాష్ పూరి వైపు. అన్నయ్య అన్నయ్య అని హక్ చేసుకోగానే హో తను పూరి అన్నమాట అని చెప్పి ఇంకా అలా పూరి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అని అడుగుతుంది శారద. చెప్తానమ్మా, వీళ్ళు నన్ను అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది పూరి. వెంటనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది గగన్కి. ఇంకా అలా తారా దగ్గరికి వస్తాడు. హేయ్ హూ ఆర్ యూ, వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్ డామిట్ అని అడుగుతారు. హో కొంచెం రోజులు గ్యాప్ రాగానే నా పేరు కూడా మర్చిపోయావా? మీ చెల్లెల్ని మా అన్నయ్య పెళ్లి చేసుకోమని మా ఇంటికి వచ్చి మమ్మల్ని బ్రతిమలాడి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. తర్వాత మీ చెల్లెలి పెళ్ళి అయిపోగానే వెంటనే హ్యాండ్ ఇచ్చి ఆ భూమితో కలిసి పారిపోయావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నా పేరు నేనెవరో తెలియనట్టు బిల్డప్లు కొడుతున్నావు. బాగుంది గగన్ గారు, చాలా బాగుంది. నాకు మీరంటే ఇష్టం, ప్రేమ. షటప్, జస్ట్ షటప్. ప్రేమ? నీకు ప్రేముందా? నాపై నీకు ప్రేముందా? ఆ మాట వినడానికి కూడా సిగ్గుపడుతుంది. ప్రేమ అనే పదానికే నువ్వొక దుష్టురాలివి. ప్రేమ అనే పదం నోట్లోండి పలకడానికి కూడా నీకు కొంచెం కూడా అర్హత లేదు లేదు అని అంటారు గగన్. ప్రేమ అంటే ఎలా ఉండాలి? అవతల వాళ్ళ సంతోషం కోసం మనల్ని మనం త్యాగం చేసుకోవాలి. కానీ నువ్వు నీ స్వార్థం కోసం మాత్రమే ఆలోచించావు. నా చెల్లెల్ని నేను లేనప్పుడు నీకు నిజంగా నాపై ప్రేమ ఉంటే బాగా చూసుకోవాలి. ఎప్పటికైనా నేను తిరిగి వస్తాను అని ఎదురు చూడాలి, భూమి ఎదురు చూసినట్టుగా. కానీ నువ్వు అలా చేశావా? నేను చనిపోగానే, అమ్మ వెళ్ళిపోగానే వెంటనే ఆస్తి దక్కించుకోవాలనుకుంటున్నావు. సిగ్గులేదు నీకు? నీదొక ప్రేమ. నీది ప్రేమ కాదు, స్వార్థం కూడా కాదు. ఇంకా చెప్పాలి అంటే ఒక అహంకారం. నీకు భూమికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్కలు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతాయి అని అంటాడు గగన్. హే గగన్, నువ్విచ్చిన మాట మర్చిపోవద్దు అని అంటుంది తారా. ఏం మాట ఇచ్చాను? హో నిన్ను పెళ్లి చేసుకుంటానన్నా? నీలాంటి వాళ్ళని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? నేను పెళ్లి చేసుకోను అని అంటారు. అవునా,
పెళ్లి చేసుకోవా? అయితే నీ నీ చెల్లెల జీవితం ఎలా బాగుంటుందో నేను చూస్తాను. ఆ అన్నయ్య డివోర్స్ ఇవ్వన్నయ్య అనేసరికి ఇంకా ధ్రువ తార చెంపపై కొడతాడు. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. అన్నయ్య అని అంటుంది. ఊరుకో, ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు తారా. చిన్నప్పుడు నువ్వు మొండిగా ప్రవర్తించినప్పుడే ఇలా నిన్ను కొట్టి దారిలో పెట్టాల్సింది. కానీ ఇప్పుడు దారిలో పెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను. నువ్వు కోరుకుంది నీ కాళ్ళ దగ్గర పెంచాను. అలా అని మనుషులు కూడా అలాగే ఉంటారని అనుకోవద్దు. గగన్ చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా తప్పులేదు. నిజంగా నువ్వు గగన్ని ప్రేమించుంటే గగన్ కోసం బాధపడేదానివి. కానీ నీ కళ్ళల్లో నుండి ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు. ఇంకా గగన్ ఆస్తిని కొట్టేయడానికి ప్లాన్లు వేస్తున్నావు. అలాంటప్పుడు నీది ప్రేమ అవదు. అసలు నువ్వు మనిషివే కాదు. నీలాంటి చెల్లెలున్నందుకు నాకు చాలా అసహ్యంగా ఉంది. కానీ ఏం చేస్తాను, నా చెల్లెలి కదా, అందుకే ఊరుకుంటున్నాను. ఇప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఇంకా ఇలాగే చెప్తాను, ఇలాగే చేస్తాను, నేను ఏది పడితే చేస్తాను అనుకుంటే మాత్రం నేను ఊరుకోను. అయినా తన్ని నేనెందుకు ఇలా చేయాలి? నేనెందుకు తనని వదిలేయాలి? నువ్వు పెళ్లి చేసుకోలేదని నేను తన్నెందుకు వదిలేస్తాను? వదలను. పూరి నా భార్య, పూరీనే నా సర్వస్వం. పూరీని నేను ప్రేమించాను. పూరిని చూడగానే నేను ప్రేమలో పడ్డాను. నీకు భయపడి ఇన్ని రోజులు ఈ విషయాన్ని దాచాను. నువ్వు ఓకే అంటే నీకొక మంచి సంబంధం చూస్తాను. అంతేకాని ఒకరి కోసం ఒకరు పుట్టిన ఆ భూమి గగన్లని మాత్రం నేను విడతీను. నీ ఇష్టం, ఉండాలంటే ఉండు, లేకపోతే అని ధ్రువ చెప్పేసరికి ఇంకా వెంటనే అలా పూరి చూస్తూ ఉంటుంది. ధ్రువ అలా అనేసరికి అన్నయ్య నువ్వు కూడా మారిపోయావన్నమాట. అంటే నీకు భార్య రాగానే ఈ చెల్లెలు చాలా చులకనైపోయిందన్నమాట. వెళ్తా, నాకు గౌరవం లేని చోట నేను ఉండను, నేను వెళ్ళిపోతా. కానీ గుర్తు పెట్టుకో అన్నయ్య, ఈ గగన్ ఫ్యామిలీని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తారా. ఏయ్ వెళ్ళి నీకిష్టం వచ్చిన చోటు చెప్పుకో. ఇన్ని రోజులు మా అన్నయ్య లేడని నన్ను ఎంత టార్చర్ పెట్టావు, అంతకంతా నువ్వు ఖచ్చితంగా అనుభవించే రోజు వస్తుందని చెప్పి ఇంకా అలా తారానైతే గట్టిగా మెడపట్టుకొని గెంటేస్తుందనమాట పూరి. ఇంకా అలా తారా రాగానే పాపం పూరి వెంటనే గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య రా అన్నయ్య కూర్చో. నువ్వు లేనన్ని రోజులు నేను ఎంత నరకం చూసానో తెలుసా? నిజంగా నేను ఎంత పాపాత్మురాలో నాకు అర్థమైంది అన్నయ్య. నేను నా కోసమే ఆలోచించాను. ఈ చిన్నప్పటి నుండి నువ్వు నా కోసం, అమ్మ కోసం ఎంతో ఆలోచించావు, ఎన్నో త్యాగాలు చేసావు. మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు అన్నయ్య. అలాంటిది నువ్వు నీ జీవితంలో ఇష్టపడిన మొదటి వ్యక్తి భూమి. అలాంటి భూమి వదిలిని నీకు దూరం చేయాలి అనుకున్నాను. దానికి కూడా కారణం నా స్వార్థమే. భూమి వదిలిని నిన్ను విడతీసి ఇదిగో ఇలాంటి ఒక స్వార్థపరురాల్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. సారీ అన్నయ్య, ఐఎమ్ సో సారీ, నన్ను క్షమించన్నయ్య అని పూరి గగన్ కాళ్ళపై పడుతుంది. పూరి నో, అలా కాళ్ళపై పడద్దు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు. ఇది ఇలా ఉండగా భూమిని శరత్ చంద్ర ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చి ఇంకా భూమి వైపు చూస్తూ, చూడమ్మా భూమి, ఇవాళ నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను, నువ్వు పెళ్లి చూపుల్లో కూర్చోవాలి అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది. నాన్న ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అని అంటుంది. చూడు, ఆ గగన్ గాడు బ్రతుకున్నాడో లేదో పక్కన పెట్టు. ఎందుకంటే నీకు గగన్కి డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చట్టపరంగా కూడా నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు. చూడమ్మా భూమి, ఆ గగన్ గాడు ఒక స్వార్థపరుడమ్మా. వాడు వాళ్ళ చెల్లెల జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. వాళ్ళ చెల్లి చెప్పింది అని ఆ తార అనే అమ్మాయి మెడలో తాళి కట్టేయాలని రెడీ అయిపోయాడు. అలాంటి వాడి కోసం ఇంకా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించద్దు. నేనున్నాను కదా, నేను నీకు మంచి అబ్బాయిని తీసుకొచ్చాను, అతను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని అంటారు శరత్చంద్ర. నాన్న, ఆ రోజు జరిగింది వేరు, మీరు అనుకుంటుంది వేరు. గగన్ బావ ఎప్పుడు స్వార్థంగా ఆలోచించలేదు నాన్న. ఆయన పరిస్థితులే అలా ఆలోచించేలా చేశాయి. అది కూడా అననేలోపు మీరా, ఏంటి భూమి, నీకు మీ మావయ్య కేపీ అంటే చాలా ఇష్టం అని చెప్తావు కదా, ఆయన్ని చంపాలనుకున్నాడా గగన్? ఇంకా దుర్మార్గుని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది మీరా.
ఆయన చంపాలనుకుంది గగన్ బావ కాదు, ఖచ్చితంగా కానే కాదు. ఆయన్ని చంపాలనుకుంది ఎవరంటే అని అపూర్వ వైపు చూస్తుంది. సాక్ష్యాలతో ఉంటే మాట్లాడచ్చు, కానీ సాక్ష్యం లేకుండా నువ్వేం మాట్లాడినా వేస్ట్ భూమి అని అంటుంది అపూర్వ. ఇంక వెంటనే భూమి అయితే అలా శరత్చంద్ర చేతులైతే పట్టుకుంటుంది. శరత్చంద్ర చేతులు పట్టుకొని, చూడు నాన్న, నేను ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నాను. రుక్మిణికి కృష్ణుడంటే ఎందుకంత ప్రేమ అనేది మనం చెప్పలేం. అలాగే పార్వతీదేవికి శివుడంటే ఎందుకంత ప్రేమ అంటే దానికి సమాధానం లేదు. అలా ఏ దేవుడికి ఏ దేవతకి ఎందుకంత ప్రేమ అంటే దానికి సమాధానం ఉండదు. గగన్ బావ ఎంత చేసినా మీ దగ్గర 1,00,000 కారణాలు ఉండొచ్చు, కానీ గగన్ బావ అంటే ఎందుకంత ప్రేమ అంటే నేనది మాటల్లో చెప్పలేను. గగన్ బావ నా ప్రాణం, నా సర్వస్వం. తను లేకపోతే నేను లేను. నేను గగన్ బావ చనిపోయాడనే నిజం తెలిసాక కూడా ఎలా తట్టుకొని నిలబడ్డానా అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే ఆయన ఊపిరి అక్కడ కొట్టుకుంటుంది కాబట్టే నేనిక్కడ నిలబడి ఉన్నాను అనే విషయం నాకు అర్థమైంది. ప్లీజ్ నాన్న, ఒకటి అడుగుతున్నాను, నాకు నిజం చెప్పు. నీది అమ్మది కూడా లవ్ మ్యారేజే కదా, అలాంటప్పుడు నువ్వు ప్రేమని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నాన్న? ఇలాగే అమ్మ తరపు అమ్మా నాన్న కూడా నిన్ను అమ్మని విడతీయాలి అని అనుకుంటేనే కదా మీరిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అలాంటప్పుడు ఎందుకు నాన్న, ఎందుకు నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవట్లేదు? నీ వరకు వచ్చేసరికి నీది ప్రేమ, మా వరకు వచ్చేసరికి అది స్వార్థమవుతుందా? చెప్పు నాన్న, చెప్పు అని అడుగుతుంటే ఇంకా అలా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ ఉంటారు. శోభాచంద్ర ఫోటో దగ్గర ఉన్న దీపం అనేది రెపరెపలాడుతూ ఉంటుంది. ఇంకా శరత్చంద్రకి అర్థమవుతుందన్నమాట. ఇంకా వెంటనే అపూర్వ, ఏంటినా సైలెంట్ అయిపోయాడు అంటే ఇప్పుడు ఒప్పుకుంటాడా ఏంటి అని అనుకుంటుంది. బావా నువ్వు షటప్, నిన్నెవడడిగాడు? నువ్వు నా కూతురు విషయంలో జోక్యం చేసుకోవద్దు, సైలెంట్గా ఒక మూలపడుండు అని అపూర్వని గట్టిగా తిట్టి, సరే నువ్వు గగన్ని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అన్నావు, సరే ప్రేమ గొప్పది, నేను ఒప్పుకుంటాను, కానీ వాడు నిజంగా గగనేనా అని అడుగుతారు శరత్చంద్ర. ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా అలా రాక్ స్టార్ ఆకాష్ అయితే గగన్ శరత్చంద్ర ఇంటికి వస్తారు. వచ్చి, ఆ భూమి భూమి వేర్ ఆర్ యూ, భూమి ఐఎమ్ బ్యాక్, భూమి రా వెళ్దాం అని చెప్పి చేయి పట్టుకోసరికి చెయ్యొదలరా అని అంటారు శరత్చంద్ర. వెంటనే ఇంక చూస్తూ ఉంటారు. హలో మావయ్య గారు, ఎలా ఉన్నారు అని అడుగుతారు. వీడి భాష, వీడి వేషం ఇదంతా చూస్తుంటే వీడు ఒక్కసారైనా గగన్లా ఉన్నాడా అని అడుగుతారు శరత్చంద్ర. వెంటనే అపూర్వ, అవును బావా, వీడి పేరు గగన్ కాదంట, వీడి పేరు ఆకాష్ అంట. వీడి వాలకం చూస్తుంటే అసలు గగన్ లాగే లేడు. గగన్ నీతో అసలు మాట్లాడతాడా? నిన్ను శత్రువులా చూసేవాడు, కానీ వీడు చూడు రాగానే హెలో అంకుల్ అని పలకరిస్తున్నాడు. ఇక్కడే అర్థమైపోతుంది బావా, వీడు గగన్ కాదు, ఇదిగో ఈ భూమినే ఫేస్ సర్జరీ చేయించి వేరే వాణ్ణి గగన్లా తీసుకొచ్చింది అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా భూమికైతే ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. వెంటనే గగన్, చూడండి నేను గగన్ అని మీరు నమ్మాలి అంతే, రైట్? ఓకే, మీరేం చేయమంటారో చెప్పండి, ఐ విల్ డూ దట్ అని అంటారు. వెంటనే ఇంకా అలా కృష్ణప్రసాద్ని అయితే పిలిపిస్తాడనమాట శరత్చంద్ర. చూడు, వీడు గగన్ కాదని మేమంటున్నాం, గగన్ అని భూమి అంటుంది. వీడికి నీకు మధ్యలో ఉన్న చిన్నప్పటి ప్రశ్న ఏదైనా వీణ్ణి అడుగు, దానికి సమాధానం చెప్తే వీడు గగన్, లేకపోతే వీడు ఆకాష్ అని అంటారు శరత్చంద్ర. ఇంక వెంటనే అలా కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటే గగన్ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. వెంటనే ఇంకా అలా, రే నాన్న, చిన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడినప్పుడు మనందరం కలిసి పూరి పుట్టినప్పుడు జాతరకి వెళ్ళాం. అక్కడ నువ్వు నాకొకటి కావాలి అని చాలా మారం చేశావు, అది ఏ బొమ్మో నీకు గుర్తుందా అని అడుగుతారు కృష్ణప్రసాద్. అది ఒక ఏనుగు బొమ్మ, పెద్ద ఏనుగు, నాన్న ఏనుగు అండ్ పిల్ల ఏనుగు ఉంటాయి, ఆ రెండు ఒకటొకటి చూసుకుంటూ ఉంటాయి, అదే అని అంటాడు గగన్.
ఒక్కసారిగా భూమి షాక్లో ఉండిపోతుంది. ఇవన్నీ అత్తయ్య చెప్పారా, నాకు కూడా తెలీదే అని అనుకుంటుంది. వీడు వీడు నా గగనే అని ఇంకా అలా వెంటనే కృష్ణప్రసాద్ గగన్ని హక్ చేసుకుంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా శరత్చంద్రకు కూడా ఏం చెప్పాలో అర్థం కాదు. కాబట్టి నా భార్యని నేనిప్పుడు తీసుకువెళ్తున్నాను అని ఇంకా అలా గగన్ అయితే తన్ని తీసుకువస్తూ ఉంటాడు చేయి పట్టుకొని. భూమి మాత్రం అంటే నిజంగా ఆకాష్ కాదు తను గగనేనా అని తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట భూమి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.